అదంతా రాజకీయ క్రీడ, రాజకీయ డ్రామా, రాజకీయ ఎత్తుగడ. రాజకీయాల్లో ఇలాంటి దుర్మార్గమైన చర్యలు సామాన్యం అయిపోయే వేళ బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక అద్భుతమైన నాయకుడిగా ఎదగడం చూడలేనటువంటి కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి కుట్రలా కనపడుతుంది. నిజంగా వాస్తవంగా ఈవేళ బండి సంజయ్ గారి చరిష్మాని దెబ్బ కొట్టాలని, ఆయన రాజకీయ భవిష్యత్తులో మచ్చను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బండి సంజయ్ గారు ఒక అగ్నిపర్వతం బద్దలవుతుంది, మాడు మషైపోతారు. నిజంగా ఆ కేసులో ఎలాంటి ఎవిడెన్సు లేకుండా, ఎలాంటి ఇది లేకుండా తీసుకెళ్లి బండి భగీరథ గారిని ముద్దాయం చేసి ఈవేళ కొంతమంది ఆడుతున్నటువంటి డ్రామాలా కనపడుతుంది. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు, ఆయన మీద పోస్కో కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని బీజేపీ బండి సంజయ్ మంత్రి గారిని మచ్చదేవాలని ఇలా దుర్మార్గంగా ప్రయత్నం చేస్తున్నారు. మీ దుర్మార్గ క్రీడలో బండి సంజయ్ గారిని బలి చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరిగే పని కాదు. ఎందుకంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈ మధ్య చాలా మంది అంటున్నారు, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఒరే బాబు, ఇక్కడ ఉన్నది ఏంటి? తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఈవేళ దేశంలోనే అద్భుతంగా పనిచేసే పోలీసు వ్యవస్థ ఉంది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడ తప్పు ఉంటే ఆ తప్పుని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఈ లోపల వీళ్ళంతా కలిపి ఏదో బీజేపీ ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నట్టు, బీజేపీ మంత్రి గారు కొడుకు వల్ల అరెస్ట్ చేయలేదని అంటున్నారు. కాబట్టి ఇది మాత్రం చాలా గౌరవం. ఎందుకంటే రాజకీయాలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ ఒక మచ్చలేని చంద్రుడు లాంటి బండి సంజయ్ గారిని మాత్రం తీసుకొచ్చి ఇలా క్రీడలో బాధ్యుణ్ణి చేయకండి. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే ఎవరన్నా కానీ ముందే ఉండాలి. కానీ ఆ అమ్మాయికి 17 ఏళ్ళు అంటున్నారు, ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. కానీ ఆమె చాలా పరిణితి చెందినటువంటి వ్యక్తిలా కనపడుతుంది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆమె బీరు తాగుతున్నట్టు, కళ్ళు తాగుతున్నట్టు, స్మోక్ చేస్తున్నట్టు, అలాగే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు భగీరథ కలిసి ఫోటోలు దిగడం, అంటే ఫంక్షన్కి వెళ్తే అన్నం కూడా తినిపించింది అమ్మాయి. అంత భాషగా ఉన్నటువంటి ఓ దగ్గరగా ఒక స్నేహితులుగా మిలిగినటువంటి వాళ్ళ మీద ఏ కుట్ర ప్రభావం చూపించిందో, ఏ ఆర్థిక ప్రభావమో, ఏ రాజకీయ ప్రభావమో కానీ వేళ బండి సంజయ్ గారి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడాలని నేను చూస్తున్నారు. చాలా మంది తక్కువ చేసి, బండి సంజయ్ గారు ఎంత నిజాయితీ పెట్టో చూడండి. నా కొడుకు తప్పు చేస్తే, నా కొడుకు తప్పు అని తెలిస్తే తీసుకెళ్ళండి, జైల్లో పెట్టండి అని చెప్పిన నిజాయితీ పరుడతను. అలాంటి గొప్ప వ్యక్తికి ఆయన్ని తక్కువ చేసి మాట్లాడాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ దుర్మార్గం ఎల్లకాలం చెల్లదు. ఎందుకంటే నా దగ్గర పూర్తి ఎవిడెన్స్, నేను ఈ మధ్యకాలంలో చూసిన వీడియోస్ చాలా ఉన్నాయి. అందులో ఆ అమ్మాయికి సంబంధించినటువంటిది చిన్న వీడియో చూపిస్తాను. ఎందుకంటే బాధ్యత కూడా. ఒక అమ్మాయి గురించి మనం బండి భగీరథ తప్పు చేయలేదని చెప్తున్నామంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి కొన్ని విషయాలు తెలియవలసిన పరిస్థితి ఉంది. ఇదిగో చూడండి ఒక్కసారి. ఆమె కళ్ళు తాగుతున్న వీడియోస్ కానీ, అలాగే బీరు తాగుతున్న వీడియోస్ కానీ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఎక్కడ వీడియో చూసినా ఆ అమ్మాయి తెగిన గాలిపటంలాగా తిరిగిందే తప్ప బాధ్యత గల కుటుంబంలో పెరిగినట్టుగా ఎక్కడ కనిపించలేదు. నేనేమంటానంటే, ఒక ఏలెత్తు చూపేటప్పుడు, ఒకరి మీద అన్యాయంగా ఏదైనా రుద్దేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే రివర్స్ అయ్యి మీకు మీ రాజకీయ భవిష్యత్తుకి దెబ్బ కొడుతుంది. ఖచ్చితంగా నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి డిక్టేటర్, తెలంగాణ డిక్టేటర్, తెలంగాణ టైగర్ బండి సంజయ్ గారి రాజకీయంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే మీరే నాశనం అయిపోతారు. కాబట్టి ఎవరైనా సరే ఆలోచించండి. తప్పు జరిగితే చట్టం ఉంది, ఖచ్చితంగా ఆ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ కావాలని వేళ పోస్టర్లు అతికించడం, బండి సంజయ్ గారిని రాజకీయ సమాధి చేయాలని ఆలోచిస్తున్న చాలా మంది దుర్మార్గులు, ఏ పార్టీ వాడైనా వాడు పతనం ఖాయం. ఖచ్చితంగా రాబో రోజుల్లో, రాబో ఎలక్షన్ లోనే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే సమయం కూడా వస్తుందని మేము అనుకుంటున్నాం. రాజకీయాల్లో సొంత పార్టీ మన పార్టీ అని ఏమి ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళు ఈ రాజకీయ కుట్రమన్నారు. బండి సంజయ్ గారి ఎదుగుదలను చూడలేక, ఆయన చరిష్మా చూడలేక, ఆయన ఈ మధ్యకాలంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీ తరఫున ఆయన రాబోతున్నాడని తెలిసిన తర్వాత కుట్రకు తెరతీశారు. నిజంగా చాలా అన్యాయం. త్వరలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా జెండా పాతుంది. బండి సంజయ్ సీఎం కాబోతున్నారు.